సాయంత్రం 6 గంటలు దాటుతోంది. ఆకాశం మబ్బులతో నిండిపోయి వర్షం పడేలా ఉంది. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న అర్జున్‌కి మాత్రం ఇంటికి వెళ్ళాలని ఆతృతగా ఉంది. 5 ఏళ్ల క్రితం సంధ్యను పెళ్లి చేసుకున్నప్పటి నుండి అతని జీవితంలో పెద్దగా సమస్యలు లేవు. భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు కూడా అతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి కొన్ని నిమిషాల్లోనే నవ్వుల్లో కలిసిపోయేవి. కానీ గత 2 నెలలుగా సంధ్యలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇంతకు ముందులా తనతో మాట్లాడటం లేదు. ఫోన్ వచ్చినప్పుడల్లా అర్జున్ దగ్గర లేని చోటికి వెళ్ళి మాట్లాడుతుంది. అడిగితే ఫ్రెండ్ ఫోన్ అంటూ మాట మార్చేస్తుంది. ఆ రోజు ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో సంధ్య ఫోన్లో మాట్లాడుతున్న శబ్దం అర్జున్కి వినిపించింది. లేదు వినయ్, నువ్వు ఇక్కడికి రావద్దు. అర్జున్కి తెలిస్తే సమస్య అవుతుంది అని సంధ్య నెమ్మదిగా చెప్పింది. తలుపు దగ్గరే ఆగిపోయిన అర్జున్కి ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది. తన పేరు వినగానే సంధ్య వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ అక్కడ నిలబడి ఉండడంతో ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఫోన్ కట్ చేసి మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది. అర్జున్ మాత్రం ఆమె ముఖాన్ని చూస్తూ ఇప్పుడే వినయ్ ఎవరు అని ప్రశ్నించాడు. సంధ్య కాసేపు మౌనంగా ఉండి ఆఫీస్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పింది. ఆఫీస్కి సంబంధించిన వ్యక్తితో నేను ఇక్కడికి రావద్దని, నీ భర్తకి తెలిస్తే సమస్య అవుతుందని ఎందుకు చెప్తున్నావు అని అర్జున్ అడిగేసరికి సంధ్య దగ్గర సమాధానం లేకపోయింది. అది నేను తర్వాత చెప్తాను అని మాత్రమే చెప్తుంది. ఆ ఒక్క మాట అర్జున్ మనసులో ఎన్నో ప్రశ్నలు రేపింది. అయినా వెంటనే గొడవ చేయకుండా నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తన భార్య ఇంతకాలం తనకు దాచిన విషయం ఏమిటి? వినయ్ అనే వ్యక్తి ఎవరు? ఎందుకు అతనితో రహస్యంగా మాట్లాడుతోంది? అన్న ప్రశ్నలే అతని మనసును వేధించాయి. ఆ రాత్రి పక్కన నిద్రపోతున్న సంధ్య ఫోన్ ఒక్కసారిగా మోగింది. సంధ్య ఉలిక్కిపడి ఫోన్ తీసుకుని గది బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ ఆమెను గమనించాడు. కొద్దిసేపటి తర్వాత సంధ్య తిరిగి వచ్చి ఫోన్ దిండు కింద పెట్టింది. అర్జున్ మాత్రం కళ్ళను తెరవకుండా నిశ్శబ్దంగా పడుకున్నాడు. అతని మనసులో అప్పటి వరకు ఉన్న చిన్న అనుమానం ఆ రాత్రి మొదటిసారి భయంగా మారింది. సంధ్య, నువ్వు నిజంగా ఏం దాస్తున్నావు అని అతను తనలో తానే అనుకున్నాడు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం అతనికి తెలియలేదు. మరుసటి రోజు ఉదయం అర్జున్ మామూలుగానే లేచాడు. కానీ సంధ్య మాత్రం తన భర్త ముఖంలో ఏదో మార్పు ఉందని గమనించింది. ఏమైంది? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అని అడిగింది. అర్జున్ ఆమె వైపు చూస్తూ ఏమీ లేదు అన్నాడు. సంధ్య టిఫిన్ ప్లేట్ అతని ముందు పెట్టి ఎప్పటిలాగే నవ్వడానికి ప్రయత్నించింది. కానీ అర్జున్కి ఆ నవ్వులో కూడా ఏదో దాచినట్టు అనిపించింది. అతను నేరుగా ఏమీ అడగలేదు. సాయంత్రం కొంచెం త్వరగా వస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం అర్జున్కి ఒక పని కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి ఆఫీస్కి వస్తుండగా రోడ్డు పక్కన తనకు పరిచయమైన ఒక బైక్ కనిపించింది. అది వినయ్‌ది. కాసేపు ఆగి చుట్టూ చూసిన అర్జున్‌కి ఎదురుగా ఉన్న చిన్న కేఫ్‌లో సంధ్య కనిపించింది. ఆమె ఒంటరిగా లేదు. ఎదురుగా వినయ్ కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. సంధ్య చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అన్నట్టు పదే పదే తలుపు వైపు చూస్తుంది. ఆ క్షణం వినయ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. సంధ్య వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నా అప్పటికే అర్జున్ గుండెల్లో అనుమానం బలపడిపోయింది. అతను లోపలికి వెళ్ళలేదు. అక్కడే కొద్దిసేపు నిలబడి వాళ్ళని గమనించాడు. వినయ్ ఒక కవర్ సంధ్య చేతికి ఇచ్చాడు. సంధ్య దాన్ని వెంటనే తన బ్యాగ్‌లో పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. అర్జున్ వాళ్ళకు కనిపించకుండా పక్కకు జరిగిపోయాడు. సంధ్య ఆటోలో వెళ్ళిపోయిన తర్వాత వినయ్ తన బైక్‌పై వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం అక్కడే నిలబడిపోయాడు. నిన్న రాత్రి జరిగిన ఫోన్ కాల్, ఈరోజు రహస్యంగా కలవడం, కవర్ తీసుకోవడం ఒక్కొక్కటిగా గుర్తొచ్చే కొద్దీ అతని మనసులో ఒకటే ఆలోచన మొదలైంది. సంధ్యకే వినయ్‌తో ఇంత రహస్యం ఏం పని? సాయంత్రం ఇంటికి వచ్చిన సంధ్య ఏమీ జరగనట్టుగా అర్జున్‌కి కాఫీ తీసుకొచ్చింది. అర్జున్ ఆమెను చూస్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అని సాధారణంగా అడిగాడు. సంధ్య ఒక్క క్షణం ఆగి కాలేజ్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాను అంది. అర్జున్ గుండెల్లో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. తాను కళ్ళారా చూసిన విషయాన్ని ఆమె తనతో చెప్పడం లేదు. అయినా అతను తన కోపాన్ని బయటపెట్టలేదు. అలానా అని మాత్రమే అన్నాడు. ఆ రాత్రి సంధ్య నిద్రపోయిన తర్వాత అర్జున్ చాలాసేపు ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. 5 ఏళ్లుగా తనతో ఉన్న భార్య తన జీవితంలో తనకంటే ముఖ్యమైన వ్యక్తి దగ్గరే ఏదో దాస్తుందని అనే ఆలోచనే అతన్ని లోపల నుండి కాల్చేస్తుంది. అయినా తన మనసులో చివరి వరకు నమ్మకం ఇంకా పూర్తిగా చనిపోలేదు. బహుశా నేను చూస్తున్నది నిజం కాకపోవచ్చు, కానీ నిజం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్న అర్జున్ ఆ రాత్రి మొదటిసారి సంధ్య ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్పై అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. రేపు తప్పకుండా కలవాలి. ఈసారి ఆలస్యం చేస్తే పరిస్థితి చేతులు దాటిపోతుంది.
వినయ్ ఆ మెసేజ్ చూసి అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా భారంగా మారి అనిపించింది. రేపు తప్పకుండా రావాలి, పరిస్థితి చేతులు దాటిపోతుంది అనే వినయ్ మెసేజ్ అతని కళ్ళ ముందు పదే పదే తిరుగుతుంది. అంతలో సంధ్య పక్కనే పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అంతలో సంధ్య కదలడంతో అర్జున్ వెంటనే ఫోన్ మళ్ళీ ఆమె పక్కనే పెట్టి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సంధ్య లేచి ఫోన్ చూసుకుంది. మెసేజ్ చదివిన వెంటనే ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. అర్జున్ మాత్రం నిద్రపోయినట్టు నటించాడు. సంధ్య కొద్దిసేపు అతని వైపు చూసి నెమ్మదిగా మంచం దిగింది. గదిలో నుండి బయటకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. నేను రేపు వస్తాను, కానీ ఈ విషయం అర్జున్కి తెలియకూడదు. ఆయనకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది అని చెప్పడం అర్జున్ స్పష్టంగా విన్నాడు. ఆ మాటతో అతని చివరి నమ్మకం కూడా కదిలిపోయింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఏమీ అడగలేదు. సంధ్య మామూలుగానే ప్రవర్తించింది. కానీ అర్జున్ మనసులో మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. సంధ్య ఎక్కడికి వెళుతుందో, ఎవరిని కలుస్తుందో తన కళ్ళతో చూడాలని అనుకున్నాడు. మధ్యాహ్నం సంధ్య ఇంటి నుండి బయటికి వెళ్ళగానే అతను కొంత దూరం నుండి ఆమెను అనుసరించాడు. సంధ్య నేరుగా పట్టణం చివర ఉన్న ఒక పాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వినయ్ ముందే ఎదురు చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన సంధ్య వెంటనే దగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అర్జున్ బయటే నిలబడిపోయాడు. తన భార్య మరొక వ్యక్తితో ఇలా రహస్యంగా కలుస్తుండడం అతనికి భరించలేకపోయాడు. అయినా లోపలికి వెళ్ళి గొడవ చేయకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత సంధ్య బయటికి వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. వినయ్ ఆమెను వాదార్చుతూ, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇంకొంచెం రోజులు ఓపిక పట్టాలి అన్నాడు. సంధ్య తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు, మరొక వ్యక్తి అతను వాదార్చడం, ఇవన్నీ కలిసి అతని మనసులో ఒకే నిర్ణయాన్ని పెంచుతున్నాయి. ఇది కేవలం స్నేహం కాదు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన సంధ్య తన భర్తతో మాట్లాడడానికి ప్రయత్నించింది. అర్జున్, మనం ఒక విషయం గురించి మాట్లాడాలి అంది. అర్జున్ ఆమె వైపు చూసి ఏ విషయం అడిగాడు. సంధ్య కొద్దిసేపు మౌనంగా ఉండి, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అడిగింది. ఆ ప్రశ్న విన్న అర్జున్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టయింది. ఎందుకు ఆ మాట అడుగుతున్నావు అన్నాడు. సంధ్య సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. చివరికి ఏమీ లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అర్జున్కి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. సంధ్య ఏదో పెద్ద విషయం దాస్తుంది. కానీ అది ఏమిటో తెలుసుకునే లోపలే అతని చేతికి మరొక ఆధారం వచ్చింది. సంధ్య తన అల్మారాలో బట్టల మధ్య దాచిన ఒక చిన్న కవర్, అది కనిపించింది. కవర్పై ఒకే ఒక మాట ఉంది, విడాకులు. ఆ పత్రాన్ని చూసిన అర్జున్ చేతులు వణికాయి. తన భార్య నిజంగానే తనను వదిలి వెళ్ళాలని అనుకుంటుందా, లేక ఈ కవర్ వెనుక తనకు తెలియని ఇంకేదైనా నిజం ఉందా? ఆ రాత్రి అర్జున్ మొదటిసారి కళ్ళలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువగా కనిపించింది. అర్జున్ చేతిలో ఉన్న విడాకులు అనే పదం ఉన్న కవర్ అతని మనసును పూర్తిగా కలవరపెట్టింది. ఇంతకాలం సందీప్ ప్రవర్తనలో కనిపించిన ప్రతి చిన్న మార్పు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు తిరిగింది. వినయ్తో రహస్యంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, తనకు తెలియకుండా అతన్ని కలవడం, ఇప్పుడు విడాకులు కవర్ దాచడం, వీటన్నిటినీ యాదృచ్ఛికం అని ఎలా అనుకోవాలి? అయినా నీ కవరును తెరవడానికి అర్జున్ మనసు ఒప్పుకోలేదు. తన భార్య గురించి చివరి నిజాన్ని కూడా తానే దొంగచాటుగా తెలుసుకోవడం తనకు ఇష్టం లేదు. కవర్ను తిరిగి అదే చోట పెట్టి ఆ రాత్రి సంధ్యతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. సంధ్య గదిలో వచ్చినప్పుడు అర్జున్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. సంధ్య, మనిద్దరి మధ్య ఏదో మారిపోతుంది. నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పడం లేదు, నేను రహస్యంగా కలుస్తున్నావు, ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళాలని కూడా అనుకుంటున్నావా అని అడిగాడు. సంధ్య ఒక్కసారిగా షాక్ అయింది. నువ్వు వినయ్ గురించి తెలుసుకున్నావా అని అడిగింది. ఆ ప్రశ్న విన్న అర్జున్ గుండె మరింత బరువైంది. అంటే నేను అనుమానించింది నిజమేనా అని అడిగాడు. సంధ్య వెంటనే తల ఊపుతూ అది నువ్వు అనుకున్నట్టుగా కాదు అంది. అయితే ఎలా అని అర్జున్ గట్టిగా అడిగాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇప్పుడు చెప్పలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ సమాధానం అర్జున్కి మరింత బాధ కలిగించింది. ఇప్పుడు చెప్పలేను అంటే ఎప్పుడు చెబుతుంది? నిజంగా తనకు చెప్పడానికి ఏముంది? ఆ రాత్రి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. మరుసటి రోజు ఉదయం సంధ్య చాలా తొందరగా బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ కొంతసేపటి తర్వాత ఆమెను మళ్ళీ అనుసరించాడు. ఈసారి ఆమె లాయర్ ఆఫీస్కి వెళ్ళింది. కొద్దిసేపటికి వినయ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరు లోపలికి వెళ్లారు. అర్జున్ బయట కూర్చుని చూస్తూ ఉండిపోయాడు. దాదాపు గంట తర్వాత సంధ్య బయటకు వచ్చింది. ఆమె చేతిలో అదే విడాకుల కవర్ ఉంది. అర్జున్ గుండెల్లో చివరి ఆశ కూడా ఆ క్షణంలో కరిగిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే అర్జున్ సంధ్యను నిలదీశాడు. లాయర్ దగ్గరకు వెళ్ళావు, వినయ్ కూడా అక్కడే ఉన్నాడు, నా దగ్గర ఇంకా ఏం దాస్తున్నావు అని అడిగాడు. సంధ్య ఒక్కసారిగా మౌనంగా నిలబడిపోయింది. చివరికి అర్జున్, నీకు నేను ఒక విషయం చెప్పాలి, కానీ దాని ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి.
నేను ఏం చెప్పినా చివరి వరకు వినాలి అంది. అర్జున్ కోపంగా, ఇంకా వినడానికి నా దగ్గర ఏముంది అన్నాడు. సంధ్య కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను చేసిన పని వెనుక ఒక కారణం ఉంది అంది. అర్జున్ ఒక అడుగు వెనక్కి వేశాడు. అయితే చెప్పు, ఇప్పుడే చెప్పు. సంధ్య పెదవులు తెరిచింది. ఏదో చెప్పబోతుండగా బయట గేటు దగ్గర కారు ఆగిన శబ్దం వినిపించింది. సంధ్య ఒక్కసారిగా తలుపు వైపు చూసింది. కారు నుంచి దిగిన వ్యక్తిని చూసి వెంటనే ఆమె ముఖం రంగు మారిపోయింది. అర్జున్ కూడా బయటకు చూశాడు. ఆ వ్యక్తి నేరుగా వారి ఇంటి వైపే వస్తున్నాడు. సంధ్య మాత్రం భయంతో ఒక్క మాట చెప్పింది. అర్జున్, ఇతను అసలు ఇక్కడికి రావడం అస్సలు జరగకూడదు. గేట్ దగ్గర కారు ఆగగానే అర్జున్ బయటకు వచ్చాడు. కారు నుండి దిగిన వ్యక్తిని చూసి అతనికి వెంటనే గుర్తొచ్చింది. అతను సంధ్యకు అన్నయ్య అయిన సురేష్. కానీ సురేష్ ముఖంలో కనిపిస్తున్న ఆందోళన మాత్రం అర్జున్కి కొత్తగా అనిపించింది. 5 ఏళ్లుగా తనకు బావమరిదిగా తెలిసిన సురేష్ ఇంత కలవరంగా ఎప్పుడూ కనిపించలేదు. ఏమైంది సురేష్, ఇంత హడావిడిగా వచ్చావు అని అర్జున్ అడిగాడు. సురేష్ అర్జున్ వైపు చూసి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. తర్వాత సంధ్య వైపు చూశాడు. సంధ్య మాత్రం అతని కళ్ళలోకి చూడలేకపోయింది. ఏం లేదు బావా, ఒక పని మీద వచ్చాను అని సురేష్ చెప్పాడు. అర్జున్కి ఆ సమాధానం నమ్మకం కలిగించలేదు. సురేష్ లోపలికి వెళ్ళగానే సంధ్య అతన్ని పక్కకు తీసుకెళ్ళింది. అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని భయంగా అడిగింది. సురేష్ కోపంగా, నేను రావద్దా? నువ్వు చేస్తున్న పని ఎంత దూరం వెళ్తుందో తెలుసా అన్నాడు. ఆ మాటలు అర్జున్ చెవులకు స్పష్టంగా వినిపించాయి. అతని అనుమానం మళ్ళీ బలపడింది. ఏం పని అని అర్జున్ అడిగేసరికి ఇద్దరు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. సురేష్ పరిస్థితి అర్థం చేసుకుని, బావా, నువ్వు అనుకుంటున్నది కాదు అని చెప్పాడు. అర్జున్ నవ్వుతూ, ఇదే మాట అందరూ చెప్తున్నారు, అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పడం లేదు అన్నాడు. సురేష్ సంధ్యను చూసి, నిజం చెప్పు, ఇంకెంతకాలం దాస్తావు అన్నాడు. సంధ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇంకొంచెం సమయం కావాలి అన్నయ్య అని వేడుకుంది. అర్జున్ ఆ మాట విని షాక్ అయ్యాడు. ఇంకొంచెం సమయం దేనికి అడిగాడు. సంధ్య సమాధానం చెప్పలేదు. సురేష్ కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. చివరికి అర్జున్ కోపంతో, నా జీవితానికి సంబంధించిన విషయం, నా భార్య ఎవరితో తిరుగుతుందో, ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్తుందో, ఎందుకు విడాకుల పేపర్లు సిద్ధం చేస్తుందో తెలుసుకునే హక్కు నాకు ఉంది అని గట్టిగా అడిగాడు. ఆ మాటకు సంధ్య ఒక్కసారిగా ఏడ్చేసింది. నేను విడిపోవాలని అనుకోవటం లేదు అర్జున్ అంది. అర్జున్ కాసేపు ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. అయితే విడాకులు కావాలి ఎందుకు అని అడిగాడు. సంధ్య నోరు తెరిచింది, కానీ మాట బయటకు రాలేదు. సూర్య వెంటనే ఆమెను ఆపుతూ, సంధ్య, ఇప్పుడు చెప్పొద్దు అన్నాడు. ఆ మాట అర్జున్లోని కోపాన్ని మరింత పెంచింది. ఎందుకు చెప్పొద్దు? నా జీవితాన్ని నాశనం చేసేంత పెద్ద విషయం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. అప్పుడే సంధ్య ఫోన్ మోగింది. స్క్రీన్పై కనిపించిన పేరును చూసి ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది వినయ్. అర్జున్ ఫోన్ వైపు చూసి, ఇదిగో మళ్ళీ అతనే, ఇప్పుడైనా నిజం చెప్తావా అన్నాడు. సంధ్య ఫోన్ తీసుకోలేదు. కొన్ని క్షణాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది. సంధ్య, ఇక ఆలస్యం చేస్తే నీ భర్తకు నిజం చెప్పే పరిస్థితి వస్తుంది. అర్జున్ ఆ మెసేజ్ చూసేశాడు. ఈసారి మాత్రం అతని కళ్ళల్లో బాధ లేదు, ఒక నిర్ణయం కనిపించింది. చాలు సంధ్య, ఇక నీ మాటలు నేను నమ్మను. నిజం తెలుసుకునే వరకు నేను నిన్ను అడగను, నేనే తెలుసుకుంటాను అని చెప్పి అర్జున్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య మాత్రం అతని వెనకే చూస్తూ కన్నీళ్లతో నిలబడిపోయింది. ఆమెకు తెలుసు, అర్జున్ నిజం తెలుసుకోవడానికి బయలుదేరాడు. కానీ అతను తెలుసుకోబోయే నిజం బయటపడితే వాళ్ళ జీవితాలు మళ్ళీ మునుపటిలా ఉండవు. అర్జున్ ఇంటి నుండి బయటికి వచ్చినా ఎక్కడికి వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. కారు రోడ్డుపై నడుపుతూ పదే పదే సంధ్య ముఖమే గుర్తొస్తుంది. నేను నీతో విడిపోవాలని అనుకోవటం లేదు అని ఆమె చెప్పిన మాట వైపు ఒకవైపు వినయ్తో రహస్యంగా కలవడం, లాయర్ను కలవడం, విడాకుల కవర్ దాచడం మరొక వైపు అతని లోపల నుండి వేధిస్తున్నాయి. చివరికి అతను నేరుగా వినయ్ పనిచేసే ఆఫీస్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వినయ్ కనిపించగానే అర్జున్ అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నా భార్యతో ఏం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఇకపై ఆమె జీవితంలో నువ్వు ఉండకూడదు అని గట్టిగా అన్నాడు. వినయ్ మాత్రం ఆశ్చర్యంగా అతని వైపు చూసి, అర్జున్, నీకు మొత్తం విషయం తెలియదు అన్నాడు. నాకు తెలియాల్సిన అవసరం లేదు. నా భార్యను ఎందుకు రహస్యంగా కలుస్తున్నావో చెప్పు అని అర్జున్ నిలదీశాడు. వినయ్ కాసేపు మౌనంగా ఉండి, నువ్వు సంధ్యను నమ్మటం మానేశావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అర్జున్ కోపాన్ని మరింత పెంచింది. నమ్మకం ఉండేది, కానీ మీ ఇద్దరూ కలిసి దాన్ని నాశనం చేశారు అన్నాడు. వినయ్ అర్జున్ వైపు చూస్తూ, సంధ్య నిన్ను మోసం చేస్తుంది అనుకుంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అన్నాడు. అర్జున్ వ్యంగ్యంగా నవ్వి, అయితే నిజం చెప్పు అన్నాడు. వినయ్ వెంటనే ఏమీ చెప్పలేదు. నేను ఇప్పుడే చెప్తే సంధ్య చేసిన పని మొత్తం వృధా అవుతుంది. ఆమె మాట ఇచ్చింది కాబట్టి నేను కూడా మాట తప్పలేను అన్నాను. మళ్ళీ అదే మాట, రహస్యం, మాట, సమయం, అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది అని అర్జున్ గట్టిగా అడిగాడు.
వినయ్ కళ్ళల్లో ఒక్కసారిగా బాధ కనిపించింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కంటే పెద్దది ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సమాధానం అర్జున్కు మరింత గందరగోళంగా అనిపించింది. అదే సమయంలో ఇంట్లో సంధ్య తన అన్నయ్య సురేష్తో మాట్లాడుతుంది. అన్నయ్య, అర్జున్కి నిజం చెప్పాల్సిందే అంది. సురేష్ మాత్రం ఇంకా 2 రోజులు మాత్రమే, తర్వాత అన్నీ సర్దుకుంటాయి అన్నాడు. సంధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, కానీ 2 రోజుల్లో అర్జున్ నన్ను పూర్తిగా ద్వేషిస్తే అని అడిగింది. సురేష్ ఆమెను వాదార్స్తూ నిజం తెలిసిన తర్వాత నీపై కోపం పెట్టుకోడు అన్నాడు. సంధ్య మాత్రం నిశ్శబ్దంగా నిజం తెలిసేలోపు అతని నమ్మకమే పోతుందేమో అన్న భయం వేస్తుంది అంది. ఆ మాటలో ఉన్న బాధ సురేష్కి అర్థమైంది. మరొక వైపు అర్జున్ ఒంటరిగా కారులో కూర్చుని సంధ్యకు ఫోన్ చేశాడు. ఈ రోజు రాత్రి ఇంటికి వస్తాను, మనిద్దరం చివరిగా మాట్లాడుకుందాం అన్నాడు. సంధ్య గుండె ఒక్కసారిగా బరువైంది. అర్జున్, నువ్వు కోపంగా ఉన్నావు, ఇప్పుడు మాట్లాడితే మనిద్దరం ఇంకా దూరం అవుతాం అంది. ఇక దూరం కావడానికి ఏమీ మిగల్లేదు సంధ్య, నువ్వు నాకు నిజం చెప్పాలి అంతే అని ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రి అర్జున్ ఇంటికి చేరుకునేసరికి సంధ్య హాల్లో ఒంటరిగా కూర్చుని ఉంది. అతను లోపలికి వచ్చి ఆమె ముందు ఒక ఫైల్ పెట్టాడు. ఇది ఏమిటో తెలుసా అడిగాడు. సంధ్య ఫైల్ తెరిచి చూసి ఒక్కసారిగా నిలిచిపోయింది. అందులో వినయ్ పేరు, లాయర్ పత్రాలు, కొన్ని తేదీలు ఉన్నాయి. ఇవన్నీ నేను తెలుసుకున్నాను, ఇక నువ్వు దాచాల్సిన అవసరం లేదు అన్నాడు అర్జున్. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్, నువ్వు అనుకుంటున్నది నిజం కాదు. అర్జున్ ప్రశాంతంగా ఆమెను చూస్తూ, అయితే నా కళ్ళల్లోకి చూసి ప్రతి విషయం నా కళ్ళతో చూసిన ప్రతి విషయం అబద్ధమా అని అడిగాడు. సంధ్య దగ్గర సమాధానం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. అల్మారాలో నుండి అదే కవర్ తీసుకొచ్చి అర్జున్ ముందు పెట్టింది. ఈ రోజు వరకు నువ్వు దీన్ని చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఇందులో ఉన్న నిజం తెలుసుకున్న తర్వాత నన్ను ద్వేషించాలో క్షమించాలో నువ్వే నిర్ణయించు. అర్జున్ వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచాడు. మొదటి పేజీ చదివిన వెంటనే అతని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. ఇది విడాకుల పత్రం కాదు. సంధ్య మాట పూర్తయ్యేలోపే అర్జున్ చేతిలో ఉన్న ఫైల్ నేలపై జారిపోయింది. అర్జున్ చేతిలోని పత్రాలు నేలపై జారిపడగానే సంధ్య వాటిని తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ అర్జున్ ఆమెను ఆపుతూ, వద్దు, ఇప్పుడైనా నువ్వే నాకు మొత్తం నిజం చెప్పాలి అన్నాడు. సంధ్య కాసేపు అతని ముఖంలోకి చూసింది. ఇంతకాలం దాచుకున్న బాధ ఒక్కసారిగా కళ్ళలోకి వచ్చింది. అర్జున్, నిన్ను మోసం చేయలేదు, కానీ నేను చేస్తున్న పని చూసిన వాళ్ళు మాత్రం అదే అనిపిస్తుంది. అందుకే నీకు నిజం చెప్పడానికి భయపడ్డాను. అర్జున్ మౌనంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అయితే వినయ్ ఎవరు అని అడిగాడు. సంధ్య నెమ్మదిగా, వినయ్ నాకు సహాయం చేస్తున్న వ్యక్తి, కానీ ఎందుకు సహాయం చేస్తున్నాడో చెప్పే పరిస్థితి ఇప్పటివరకు నాకు రాలేదు అంది. ఏ సహాయం అని అర్జున్ అడిగాడు. సంధ్య వెంటనే సమాధానం చెప్పలేదు. గదిలోకి వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకొచ్చింది. ఆ ఫోటోలో ఒక వృద్ధురాలు, ఆమె పక్కన చిన్న పిల్లాడు ఉన్నారు. ఈమె ఎవరో తెలుసా అని అడిగింది. అర్జున్ ఫోటో చూసి నాకు తెలియదు అన్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇది నా తల్లి చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఫోటో. ఈ చిన్న పిల్లవాడు నా తమ్ముడు, కానీ మనం పెళ్లి చేసుకునేటప్పుడు అతని గురించి నేను నీకు చెప్పలేదు. అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నీకు తమ్ముడు ఉన్నాడా అని అడిగాడు. సంధ్య తల ఊపింది. కానీ చాలా సంవత్సరాలుగా అతను మన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అర్జున్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. అయితే వినయ్కి నీకు సంబంధం ఏమిటి అని అడిగాడు. సంధ్య కళ్ళను తుడుచుకుని, నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి వినయ్ నాకు సహాయం చేస్తున్నాడు అంది. అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అయితే ఇంత రహస్యంగా ఎందుకు అడిగాడు? సంధ్య తల ఉంచుకొని, ఎందుకంటే అతను మన దగ్గర రావడానికి భయపడుతున్నాడు. తన గురించి బయటకు తెలిస్తే కొంతమంది అతనికి ప్రమాదం చేస్తారని భయపడుతున్నాడు. అందుకే అతని విషయం బయటికి రాకుండా నేనే, వినయ్ ఇద్దరం జాగ్రత్తగా వ్యవహరించాం అంది. అర్జున్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ వెంటనే అతని మనసులో మరొక ప్రశ్న వచ్చింది. అయితే విడాకు పత్రాలు ఎందుకు? సంధ్య కళ్ళలో మళ్ళీ నీళ్లు చెరిగాయి. అవి విడాకు పత్రాలు కాదు, నా తమ్ముడికి చట్టపరంగా రక్షణ కల్పించడానికి సిద్ధం చేసిన పత్రాలు. వాటిలో నీ పేరు కూడా ఉంది. నువ్వు సహాయం చేయడానికి సిద్ధంగా లేకపోతే అతన్ని సురక్షితంగా ఉంచడానికి వేరే మార్గం ఉందని లాయర్ చెప్పాడు. అర్జున్ చేతిలో ఉన్న పత్రాలను మళ్ళీ తీసుకుని చదవడం ప్రారంభించాడు. అందులో ఎక్కడా విడాకుల గురించి లేదు. తాను చూసిన కవర్పై మాత్రం విడాకులని ఉండడానికి కారణం వేరే ఉంది. అది లాయర్ ఫైళ్లు గుర్తించడానికి సంధ్య స్వయంగా రాసుకున్న పత్రం మాత్రమే. అర్జున్ తల పట్టుకుని కూర్చున్నాడు. గత కొన్ని రోజులుగా తాను చూసిన ప్రతి దృశ్యం ఒక్కొక్కటిగా గుర్తొచ్చింది. వినయ్ చేతిని పట్టుకున్న సంధ్య, రహస్య ఫోన్ కాల్స్, హోటల్లో కలవడం, లాయర్ ఆఫీస్, విడాకుల కవర్, ఇవన్నీ ఇప్పుడు మరొక అర్థం ఇస్తున్నాయి. కానీ అతని మనసులో ఇంకా ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. సంధ్య, నువ్వు నాతో ముందే ఈ విషయం చెప్పి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని కదా, మరి నన్నెందుకు నమ్మలేదు? సంధ్య అతని కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా చెప్పింది. నేను నిన్ను నమ్మలేదు కాదు అర్జున్, నీకు ఈ సమస్యలోకి లాగాలని అనుకోలేదు.
నీకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే నన్ను నువ్వు ద్వేషించినా పర్వాలేదు. కానీ నీకే ప్రమాదం రాకూడదనుకున్నాను. ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతని మనసులో ఇంకా ఒక అనుమానం మిగిలే ఉంది. అయితే నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? సంధ్య సమాధానం చెప్పబోయే లోపే బయట గేటు దగ్గర ఒక కారు ఆగింది. సంధ్య లేచి ఒక్కసారిగా నిలబడింది. కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూసిన ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అతను వచ్చేశాడు. అర్జున్ బయటకు చూశాడు. కారు తలుపు తెరుచుకుంది. అందులో దిగిన యువకుడిని చూసిన వెంటనే అర్జున్ ముఖం మారిపోయింది. ఎందుకంటే అతన్ని అర్జున్ ఇంతకు ముందే ఒకసారి చూశాడు. కానీ పూర్తిగా వేరే పరిస్థితుల్లో. కారు నుండి దిగిన యువకుడు నెమ్మదిగా ఇంటి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అర్జున్ అతన్ని చూస్తూనే గుర్తుపట్టాడు. కొన్ని రోజుల క్రితం వినయ్తో కలిసి ఒక హోటల్ దగ్గర సంధ్యని కలిసినప్పుడు అక్కడి నుండి కొంత దూరంలో ఈ యువకుడిని కూడా అతను చూశాడు. అప్పుడు అతను సంధ్యని కలవడానికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరో అనుకున్నాడు. ఇప్పుడు మాత్రం సంధ్యని చూసి నా తమ్ముడు అని చెప్పడంతో అర్జున్ ఒక్కసారిగా అన్నీ కలగలిపి అర్థమవుతున్నట్టు అనిపించింది. తలుపు తెరుచుకోగానే ఆ యువకుడు లోపలికి వచ్చి సంధ్యని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్క అని ఒక్క మాట మాత్రమే అన్నాడు. సంధ్య అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంది. ఎన్నేళ్లుగా దాచుకున్న బాధ ఆ కౌగిలిలో బయటపడిపోయింది. అర్జున్ మాత్రం కొద్ది దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతనికి ఇంకా నమ్మకం పూర్తిగా కలగలేదు. సంధ్య, ఇతనే నీ తమ్ముడా అని అడిగాడు. సంధ్య తల ఊపింది. అవును అర్జున్, ఇతని పేరు ఆదిత్య. అర్జున్ ఆదిత్య దగ్గరికి వచ్చి బావా, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఇంత పెద్ద సమస్య వచ్చిందని నాకు తెలుసు. నన్ను క్షమించండి అన్నాడు. అర్జున్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. నీ వల్ల అసలు ఏం జరిగింది అని అడిగాడు. ఆదిత్య సమాధానం చెప్పబోతుండగా సంధ్య అతన్ని ఆపింది. ముందు కూర్చోండి. ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ నేను చెప్పాలి. అర్జున్ కూడా మౌనంగా కూర్చున్నాడు. సంధ్య నెమ్మదిగా తన కథ చెప్పడం మొదలుపెట్టింది. చిన్నతనంలో జరిగిన ఒక కుటుంబ సమస్య కారణంగా ఆదిత్య ఇంటి నుండి దూరమయ్యాడని, అప్పటి నుండి అతని ఆచూకీ తన కుటుంబానికి తెలియలేదని చెప్పింది. కొంతకాలం క్రితం ఆదిత్య తనను సంప్రదించాడని, తాను ఎక్కడున్నాడో బయటపడితే తను వెతుకుతున్న కొంతమంది వ్యక్తులు అతనికి ప్రమాదం చేస్తారని బయటపడ్డాడని చెప్పింది. అప్పుడే సంధ్య అతన్ని సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. కానీ వినయ్ అంత సులభం కాదని తెలిసి వినయ్ సహాయం తీసుకుంది. వినయ్ ఒక న్యాయ సంస్థలో పనిచేసే వ్యక్తి కావడంతో చట్టపరమైన విషయాల్లో సహాయం చేశాడు. అర్జున్ నిశ్శబ్దంగా వింటున్నాడు. అయితే హోటల్లో మీ ఇద్దరు కలిసినప్పుడు ఏం జరిగింది అని అడిగాడు. సంధ్య కొద్దిసేపు తల వంచి, అది ఆదిత్యను మొదటిసారి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం. నువ్వు అక్కడికి వచ్చావని నాకు తెలియదు. నువ్వు మమ్మల్ని చూసినప్పుడు వినయ్ నా చేతిని పట్టుకునేది కూడా నేను కింద పడకుండా ఆపడానికి మాత్రమే. కానీ ఆ దృశ్యం నీకు ఎలా కనిపిస్తుందో నేను అర్థం చేసుకోలేదు అంది. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. నిజంగా తాను చూసింది ఒక క్షణం మాత్రమే. కానీ ఆ క్షణంలో తన భార్య గురించి ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు అతనికి అర్థమైంది. అయితే రాత్రిళ్ళు ఫోన్ మాట్లాడింది. రాత్రిళ్ళు ఫోన్లో మాట్లాడింది అని అర్జున్ మళ్ళీ అడిగాడు. సంధ్య ఆదిత్య ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు రావాలో, ఎవరిని నమ్మాలో వాటి గురించే అంది. మరి అర్జున్కి తెలిస్తే సమస్య అవుతుందని ఎందుకన్నావు అని అడిగాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నిన్ను ఇందులోకి లాగితే నువ్వు కూడా ప్రమాదంలో పడతావని భయపడ్డాను. నేను నీకు చెప్పకుండా చేసేది తప్పే. కానీ నిన్ను మోసం చేయడానికి మాత్రం కాదు. అర్జున్ తల వంచుకున్నాడు. తన మనసులో గత కొన్ని రోజులుగా ప్రతి సంఘటన మరొక రూపంలో కనిపిస్తుంది. అయినా ఒక ప్రశ్న అతన్ని ఇంకా వెంటాడుతుంది. సంధ్య, ఒక విషయం చెప్పు. నువ్వు నన్ను నమ్మలేదా? నీకు నేను సహాయం చేయనని ఎందుకు అనుకున్నావు? సంధ్య అతని దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పింది. నువ్వు సహాయం చేయవని కాదు అర్జున్. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు. అదే నా భయం. నా కోసం నువ్వు ఏదైనా ప్రమాదానికి వెళ్తావు. అందుకే ఈ సమస్య నీకు తెలియకపోవడమే మంచిదని అనుకున్నాను. ఆ మాట విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం తాను ఆమె కోసం మోసం చేస్తుందని అనుకున్నాడు. కానీ ఆమె తనను దూరం పెట్టింది కూడా తనని కాపాడాలనే ఉద్దేశంతో అని అర్థమవుతుంది. అయినా ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఆదిత్య ఒక్కసారిగా లేచి, బావా, అక్క మీద మీకు చెప్పని ఇంకొక విషయం ఉంది అన్నాడు. సంధ్య ఉలిక్కిపడి, ఆదిత్య వద్దు అంది. అర్జున్ ఒక్కసారిగా ఆదిత్య వైపు తిరిగాడు. ఇంకేం దాచారు? ఆదిత్య నెమ్మదిగా చెప్పిన ఒక్క మాట అర్జున్ ముఖంలో మళ్ళీ మారిపోయింది. వినయ్ మీ భార్యకు సహాయం చేయడానికి మాత్రమే రాలేదు బావా. అతను ఈ మొత్తం సమస్యలోకి రావడం అసలు కారణం మీరే. ఆదిత్య చెప్పిన మాట విని అర్జున్ ఒక్కసారిగా అర్థం కాలేదు. నేనే కారణమా? నేను ఈ సమస్యలోకి ఎలా వచ్చాను అని అడిగాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ చాలా మౌనంగా ఉన్నాడు. సంధ్య ఎప్పట్లాగే అతనికి కాఫీ తీసుకొచ్చినా అతను ఆమె వైపు సరిగ్గా చూడలేదు. ఏమైంది అని సంధ్య అడిగింది. ఏమీ లేదు అని అర్జున్ చిన్నగా సమాధానం ఇచ్చాడు. కానీ అతని మనసులో మాత్రం ఒక నిర్ణయం అప్పటికే పుట్టింది. సంధ్యను ఇక మాటలతో ప్రశ్నించకూడదు. ఆమె ఏం చేస్తుందో
తానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె చెప్పే మాటల కంటే తన కళ్ళతో చూస్తున్న దృశ్యాలే ఇప్పుడు తనకు ఎక్కువగా నమ్మిస్తున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం సంధ్య ఫోన్కి వినయ్ నుండి కాల్ వచ్చింది. అర్జున్ ఎదురుగా ఉండడంతో ఆమె వెంటనే కాల్ కట్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ తీసుకుని బాల్కనీకి వెళ్ళి వినయ్కి తిరిగి కాల్ చేసింది. ఇక్కడ మాట్లాడడం కుదరదు, సాయంత్రం వస్తాను అని చెప్పింది. అర్జున్ ఆ మాట విన్నాడు. సంధ్య తిరిగి లోపలికి వచ్చేసరికి అతను ఏమీ తెలియనట్టుగా పేపర్ చదువుతున్నాడు. సాయంత్రం సంధ్య ఇంటి నుండి బయలుదేరగానే అర్జున్ కూడా కొంత దూరం నుండి ఆమెను అనుసరించాడు. సంధ్య నగరంలోని ఒక ప్రశాంతమైన పార్కు దగ్గర ఆగింది. కొద్దిసేపటికి వినయ్ అక్కడికి వచ్చాడు. ఇద్దరు ఒక బెంచ్పై కూర్చున్నారు. అర్జున్ దూరంగా నిలబడి వాళ్ళని గమనిస్తున్నాడు. సంధ్య చాలా ఆందోళనగా కనిపిస్తుంది. వినయ్ ఆమెతో ఏదో చెప్తుండగా సంధ్య ఒక్కసారిగా ఏడ్చింది. వినయ్ ఆమె దగ్గరికి జరిగి భుజంపై చెయ్యి వేసి వాదార్చాడు. ఆ దృశ్యం చూసిన అర్జున్ కళ్ళలో కోపం నిండిపోయింది. నా ముందు ఏడవడానికి కూడా సిగ్గుపడే నా భార్య అతని ముందు ఇలా ఏడుస్తోంది అని మనసులో అనిపించింది. కొద్దిసేపటి తర్వాత వినయ్ ఒక చిన్న ప్యాకెట్ సంధ్యకి ఇచ్చాడు. దాన్ని బ్యాగులో పెట్టుకుంది. వెళ్లే ముందు వినయ్ ఆమెను చూసి ఇక చివరి పని మాత్రమే మిగిలింది. అది పూర్తయితే సమస్య మొత్తం పోతుంది అన్నాడు. సంధ్య తల ఊపింది. అర్జున్ ఆ మాట విన్న వెంటనే గుండు బరువెక్కింది. మన సమస్య అన్న మాట అతని చెవుల్లో మారుమ్రోగుతుంది. అక్కడి నుండి విడిపోయిన తర్వాత సంధ్య ఇంటికి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం కొంతసేపు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ రాత్రి సంధ్య తన బ్యాగును అల్మారాలో పెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది. అర్జున్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. కొద్దిసేపు బ్యాగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. చివరికి తన మనసు అదుపు చేసుకోలేక బ్యాగ్ తెరిచాడు. అందులో వినయ్ ఇచ్చిన అదే పాకెట్ కనిపించింది. దాన్ని తెరవాలా వద్దని కాసేపు ఆలోచించాడు. చివరికి తెరిచాడు. అందులో ఒక అందమైన చీర, చిన్న నగలు పెట్టె, ఒక కవర్ ఉన్నాయి. అర్జున్ చేతులు వణికాయి. నా భార్యకు ఇవన్నీ వినయ్ ఎందుకిస్తున్నాడు? అర్జున్ కవర్ తెరబోతుండగా వెనక నుండి సంధ్య గొంతు వినిపించింది. అర్జున్, నా బ్యాగులో ఏం వెతుకుతున్నావు? అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. సంధ్య అతని చేతిలో ఉన్న కవర్ని చూసి షాక్ అయింది. ఆమె ముఖంలో కనిపించిన భయం అర్జున్ అనుమానాన్ని మరింత పెంచింది. ఇది కూడా వినయ్ ఇచ్చిందే కదా అని అర్జున్ అడిగాడు. సంధ్య నెమ్మదిగా తల ఊపింది. అవును. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అయితే నేను అడగాల్సింది ఒక్కటే సంధ్య అని అతని గొంతు వణికింది. నువ్వు నన్ను ప్రేమించడం ఎప్పుడో ఆపేశావా? సంధ్య ఆ ప్రశ్న విన్న వెంటనే కదలకుండా నిలబడిపోయింది. అర్జున్ కళ్ళల్లో కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. నువ్వు నన్ను ప్రేమించడం ఎప్పుడో ఆపేశావా అని అతను మళ్ళీ అడిగాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా ఎందుకు అడుగుతున్నావు అర్జున్ అని మాత్రమే అంది. ఎందుకంటే నీ ప్రతి పని నాకు అదే చెప్తోంది. వినయ్ రహస్యంగా మాట్లాడడం, అతన్ని దాచిపెట్టి కలవడం, అతను ఇచ్చిన వస్తువులు తీసుకోవడం, ఇప్పుడు నా ముందే అవును అని ఒప్పుకోవడం, ఇంకా నేను ఏమనుకోవాలి అని అర్జున్ అడిగాడు. సంధ్య వెంటనే కవర్ అతని చేతిలో నుండి తీసుకోవడానికి ప్రయత్నించింది. దాన్ని తెరవకు అర్జున్ అని అర్జున్ ఆమె చేతిని ఆపి ఎందుకు అందులో నాకు కూడా తెలియకూడని విషయం ఉందా అన్నాడు. సంధ్య తల వంచుకుంది. ఇది నీకు ఇప్పుడే తెలియకూడదు. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా నవ్వాడు. కానీ ఆ నవ్వులో బాధ మాత్రమే ఉంది. ఇప్పుడే తెలియకూడదా? 5 ఏళ్లు నీ భర్తగా ఉన్న నాకు ఏదీ తెలియకూడదా? మరి ఎవరికి తెలియాలి సంధ్య? వినయ్కా అని అడిగాడు. సంధ్య ఏడుస్తూ వినయ్ గురించి అలా మాట్లాడకు అంది. ఆ మాట అర్జున్కి మరింత బాధ కలిగింది. చూసావా, నా గురించి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. కానీ అతని గురించి మాట్లాడగానే నీకు కోపం వస్తుంది. ఇక నాకు అర్థం కావాల్సిందే అర్థమయ్యింది అంటూ ఆ కవర్ను టేబుల్పై పెట్టాడు. నేను నీ జీవితంలో అడ్డుగా ఉంటే చెప్పు, నేను తప్పుకుంటాను. సంధ్య ఒక్కసారిగా అతని చేతిని పట్టుకుంది. అలా అనకు, నువ్వు లేకుండా నేను అని చెప్పి ఆగిపోయింది. అర్జున్ మెల్లిగా ఆమె చేతిని విడదీసి నిజంగా నేను నీకు కావాలంటే ఈ రహస్యాలు ఎందుకు అడిగాడు. సంధ్య సంధ్య దగ్గర సమాధానం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా కొంచెం సమయం ఇవ్వు, అన్నీ చెప్తాను అంది. అర్జున్ వెంటనే ఇప్పుడు ఇదే మాట. కొంచెం సమయం, ఇంకొంచెం సమయం, కానీ నాకు మాత్రం నరకంలా మారుతుంది అన్నాడు. ఆ మాటతో సంధ్య కళ్ళలోని కన్నీళ్లు జారిపోయాయి. అయినా ఆమె అసలు విషయం చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సంధ్య తన ఫోన్ ఎక్కడ పెట్టినా అతని కళ్ళకు అదే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఆమెకు వినయ్ నుండి మెసేజ్ వచ్చింది. ఈరోజు సాయంత్రం తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే పనే పూర్తి కాదు. సంధ్య మెసేజ్ చదివి వెంటనే ఫోన్ దాచింది. కానీ ఈసారి అర్జున్ ముఖంలో కనిపించిన ఆందోళనను స్పష్టంగా గమనించాడు. సాయంత్రం సంధ్య బయటికి వెళ్ళగానే అర్జున్ ఆమెను అనుసరించాడు. ఆమె ఒక చిన్న జ్యువెలరీ షాప్ దగ్గర ఆగింది. అక్కడ వినయ్ ముందే ఉన్నాడు. సంధ్య అతనితో మాట్లాడుతుండగా షాప్ యజమాని చిన్న నగలు పెట్టెను తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చాడు. సంధ్య దాన్ని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. వినయ్ ఆమెను చూసి ఇది చూసి నువ్వు బాధపడకూడదు, ఇది నీ హక్కు అన్నాడు. అర్జున్ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు. నీ హక్కు? అతని అనుమానం ఇప్పుడు పూర్తిగా నమ్మకంగా మారిపోయింది.
ఇంటికి వచ్చిన సంధ్యను అర్జున్ ఎదురుగా నిలబెట్టి, ఇంకా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ విషయం మాత్రం చెప్పు. వినయ్ నీకు నగలు కొనిస్తున్నాడు, నీకోసం చీరలు తెస్తున్నాడు, నీతో రహస్యంగా కలుస్తున్నాడు. మరి నేను నీకు ఎవరు అని అడిగాడు. సంధ్య ఏడుస్తూ నువ్వే నా భర్తవి, నువ్వే నా ప్రపంచం అంది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అయితే నా స్థానంలో ఇంకెవరికి ఎందుకు తీసుకొచ్చావు? సంధ్య అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. ఆమె పెదవుల నుండి చివరికి ఒక్క మాట మాత్రమే వచ్చింది. నేను ఎవరిని నీ స్థానంలోకి తీసుకురాలేదు అర్జున్. కానీ ఆ విషయం నీకు చెప్పడానికి ఇంకా నాకు ధైర్యం రావటం లేదు. ఆ మాట విన్న అర్జున్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఇంకా ధైర్యం రావటం లేదు అనే సంధ్య మాట అతని బాధను తగ్గించలేదు, మరింత పెంచింది. సంధ్య, నీకు భయం దేనికి? నేను నిజం తెలుసుకుంటే నిన్ను కొట్టేస్తానా, చంపేస్తానా? నువ్వు నా భార్యవి. ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఇంత భయపడుతున్నావంటే ఆ విషయం ఎంత పెద్దదో నేను ఊహించలేకపోతున్నాను. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నన్ను ఏమీ చేయవని నాకు తెలుసు. కానీ నిజం చెప్పిన తర్వాత నువ్వు నన్ను అదే ప్రేమతో చూస్తావో లేదో నాకు తెలియదు. అర్జున్ ఆ మాట విని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అంటే నువ్వు చేసిన పని గురించి నీకు తెలుసు. అందుకే నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావు కదా అడిగాడు. సంధ్య ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఇద్దరు వేరువేరు గదుల్లో పడుకున్నారు. అర్జున్కి నిద్ర రాలేదు. పెళ్ళైన మొదటి రోజుల్లో సంధ్య తనపై చూపించిన ప్రేమ, తన కోసం ఎదురు చూసిన రోజులు, చిన్న విషయాలకే తనతో గొడవపడి మళ్ళీ నవ్విన క్షణాలు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె నిజంగా మారిపోయిందా అనే ప్రశ్న అతని మనసును వేధిస్తోంది. ఒకవైపు తాను చూసిన దృశ్యాలు, మరొక వైపు తన భార్యపై ఉన్న 5 ఏళ్ల నమ్మకం. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజమేదైనా సరే ఇక సంధ్యను ప్రశ్నించకుండా తన కళ్ళతో చివరి వరకు తెలుసుకోవాలి. మరుసటి రోజు ఉదయం సంధ్య ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అర్జున్ ఏమీ అడగలేదు. ఆమె కూడా అతని వైపు చూసి కొద్దిసేపు ఆగింది. నేను బయటికి వెళ్తున్నాను అని మాత్రమే చెప్పింది. అర్జున్ పేపర్ చూస్తూ వెళ్ళిరా అన్నాడు. సంధ్య వెళ్ళిన తర్వాత అతను కూడా బయటకు వచ్చాడు. ఈసారి ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనే ఆలోచన కాకుండా తన జీవితానికి చివరి సమాధానం కావాలనే ఆతృతతో ఆమెను అనుసరించాడు. సంధ్య నేరుగా వినయ్ ఇంటికి వెళ్ళింది. అర్జున్ కారు కొంచెం దూరంలో ఆపి గమనించాడు. దాదాపు 40 నిమిషాల తర్వాత సంధ్య బయటికి వచ్చింది. ఆమెతో పాటు వినయ్ కూడా వచ్చాడు. అతను సంధ్య చేతిలో ఒక చిన్న బ్యాగ్ పెట్టాడు. సంధ్య దాన్ని గట్టిగా పట్టుకుని ఇది అర్జున్కి కనిపిస్తే అంది ఆందోళనగా చెప్పింది. వినయ్ను ఆమెను చూస్తూ ఇంకెంతకాలం దాస్తావు? ఒకరోజు అతనికి తప్పకుండా తెలుస్తుంది అన్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి తెలిస్తే నేను అతన్ని కోల్పోతాను అంది. ఆ మాట అర్జున్ చెవులకు స్పష్టంగా అనిపించింది. అర్జున్ గుండె ఒక్కసారిగా బరువైంది. అతన్ని కోల్పోతాను అని ఆమె అంటోంది. కానీ ఎందుకు ఆ విషయం తను కోల్పోయేలా చేస్తుంది? వినయ్ మళ్ళీ నువ్వు ఇంతవరకు చేసిందంతా అతని కోసమే కదా, ఇక చివరి అడుగు కూడా వేయాలి అన్నాడు. సంధ్య తల ఊపి సరే అంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ కొంతసేపు కారులో కూర్చున్నాడు. తన భార్యను ఇంతకాలం నమ్మినందుకు తనకే కోపం వచ్చింది. ఇది నిజంగా ఎఫైర్ అయితే నేను ఇంకా ఎందుకు ఆమెను కాపాడాలని చూస్తున్నాను అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన సంధ్య తన గదిలోకి వెళ్ళి ఆ చిన్న బ్యాగును అల్మారాలో దాచింది. అర్జున్ దూరం నుండి గమనించాడు. ఆమె బయటికి వెళ్ళగానే అతను అల్మారా తెరిచాడు. బ్యాగులో ఒక కొత్త మొబైల్ ఫోన్, కొన్ని ఫోటోలు, చిన్న బంగారం ఉంగరం ఉన్నాయి. ఆ ఉంగరాన్ని చూసిన అర్జున్ గుండె ఆగినట్టయింది. అది సాధారణ ఉంగరం కాదు. అదే డిజైన్ ఉన్న ఉంగరాన్ని కొద్ది రోజుల క్రితం వినయ్ చేతికి కూడా అతను చూశాడు. అర్జున్ చేతిలో ఉంగరం వణికింది. అయితే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా? అతని అనుమానం ఇప్పుడు ఒక భయంకరమైన నిజంగా మారబోతున్నట్టుగా అనిపించింది. అర్జున్ చేతిలో ఉన్న ఉంగరాన్ని చూస్తూ చాలాసేపు కదలకుండా నిలబడ్డాడు. అదే డిజైన్ ఉన్న వినయ్ చేతికి ఉన్న ఉంగరం అతనే స్వయంగా చూశాడు. సంధ్య దాన్ని దాచిపెట్టడం, వినయ్తో రహస్యంగా కలవడం అర్జున్కి తెలిస్తే నిజంగానే నా తల్లి కోల్పోతానని చెప్పడం, ఇక అనుమానించడానికి తన దగ్గర కారణాలు చాలానే ఉన్నాయని అర్జున్కి అనిపించింది. అయినా ఆ ఉంగరాన్ని వెంటనే బయటికి తీసుకెళ్లి సంధ్యను నిలదీయలేదు. అతని మనసులో ఒక చిన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నిజంగా ఆమె నన్ను మోసం చేస్తుంటే ఇన్ని రోజులు నేను చూసిన సంధ్య అంత అబద్ధమేనా? ఆ రాత్రి సంధ్య భోజనం పెట్టి అర్జున్ దగ్గర కూర్చుంది. తిను అని మామూలుగా చెప్పింది. అర్జున్ ఆమెను చూస్తూ నువ్వు తిన్నావా అని అడిగాడు. సంధ్య చిన్నగా నవ్వి నువ్వు తిన్న తర్వాత తింటాను అంది. ఆ మాట విన్న అర్జున్ గుండె మరింత బాధపడింది. 5 ఏళ్లుగా తనను ఇంత ప్రేమగా చూసుకున్న భార్య నిజంగా ఇంకొకరితో సంబంధం పెట్టుకుందా? అతను ఏమీ చెప్పకుండా భోజనం చేశాడు. సంధ్య కూడా అతని ముఖంలోకి చూస్తూ ఏదో చెప్పాలనుకుని ఆగిపోయింది. భోజనం తర్వాత అర్జున్ ఒక్కసారిగా సంధ్య మనం పెళ్లి రోజు నీకు గుర్తుందా అని అడిగాడు. సంధ్య ఆశ్చర్యంగా చూసి ఎలా మర్చిపోతాను అంది. ఆ రోజు నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు అన్నాడు. సంధ్య చిరునవ్వుతో ఏమని అని అడిగింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఏ పరిస్థితి వచ్చినా నన్ను వదులుకోనని అన్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు వెంటనే చేరాయి.
ఆ మాట ఇప్పటికీ మర్చిపోలేదు అర్జున్ అంది. అర్జున్ మాత్రం తనలో తానే అయితే ఈ రహస్యాలన్నీ ఎందుకు అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆ ఉంగరాన్ని తన జేబులో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ వినయ్ కోసం ఎదురు చూశాడు. మధ్యాహ్నం వినయ్ వచ్చిన వెంటనే అర్జున్ అతని పక్కకు తీసుకుని వెళ్ళాడు. నిన్ను ఒక విషయం అడగాలి, నిజం మాత్రమే చెప్పాలి అన్నాడు. వినయ్ అతని వైపు చూశాడు. అర్జున్ జేబులో నుండి ఉంగరం తీసి అతని ముందు పెట్టాడు. ఇది ఎవరిది అని అడిగాడు. వినయ్ అతని ఉంగరం చూసిన వెంటనే ముఖం మారిపోయింది. కొద్దిసేపు మౌనంగా ఉండి ఇది ఎక్కడ దొరికింది అని అడిగాడు. నా భార్య బ్యాగులో. వినయ్ కళ్ళు మూసుకున్నాడు. అర్జున్, నువ్వు ఇప్పుడు ఉంగరాన్ని చూసి ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు అనుకుంటున్న నిజం కాదు. అర్జున్ కోపంగా అయితే నిజమేమిటో చెప్పు అన్నాడు. వినయ్ మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనం? సంధ్య నీకు ఎవరు అని అర్జున్ గట్టిగా అడిగాడు. వినయ్ చివరికి ఆమె నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నాడు. ఆ మాట విన్న అర్జున్ గుండెల్లో ఏదో విరిగిపోయింది. అంతేనా, లేక నా భార్యకు ప్రియుడివా? వినయ్ వెంటనే తల ఊపాడు. లేదు, అయితే ఈ ఉంగరం, దానికి ఒక కారణం ఉంది. ఏ కారణం? వినయ్ సమాధానం అయితే చెప్పలేదు. అర్జున్ కోపంతో, నువ్వు కూడా ఆమెలాగే మాట్లాడుతున్నావు. ఇంకొంచెం సమయం తర్వాత చెప్దాం. నువ్వు అనుకుంటున్నది నిజం కాదు. ఈ మాటలతో ఇంకెంతకాలం బతకాలి అని ప్రశ్నించాడు. వినయ్ అతని వైపు చూసి నెమ్మదిగా అన్నాడు. అర్జున్, నువ్వు సంధ్యను నిజంగా ప్రేమిస్తే ఇంకొక 3 రోజులు ఆమెను నమ్ము. అర్జున్ వ్యంగ్యంగా నవ్వాడు. 3 రోజుల? ఆ తర్వాత? వినయ్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అర్జున్ ఇంటికి వచ్చేసరికి సంధ్య హాల్లో కూర్చుని ఉంది. అర్జున్ ముఖం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకుంది. వినయ్ని కలిసావా అని అడిగింది. అర్జున్ నేరుగా ఆమె ముందుకు వెళ్ళి ఆ ఉంగరాన్ని టేబుల్పై పెట్టాడు. ఇది ఎవరి కోసం? సంధ్య ఉంగరాన్ని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ గొంతు వణికింది. ఇక అబద్ధం కూడా వద్దు సంధ్య, నిజంగా నువ్వు నన్ను మోసం చేయలేదంటే ఇప్పుడే నాకు నిజం చెప్పు. సంధ్య టేబుల్ మీద ఉన్న ఉంగరాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ మాత్రం ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఎవరి కోసం అని మళ్ళీ అడిగాడు. సంధ్య పెదవులు వణికాయి. అర్జున్, నేను నీకు అబద్ధం చెప్పాలని అనుకోవటం లేదు అన్నాడు. అర్జున్ వెంటనే అయితే నిజం చెప్పు అన్నాడు. సంధ్య కాసేపు మౌనంగా ఉండి, ఈ ఉంగరం వినేది అంది. ఆ మాట విన్న అర్జున్ కళ్ళలో బాధ మరింత పెరిగింది. అయితే నా భార్య దగ్గర ఎందుకు ఉంది అని అడిగాడు. సంధ్య వెంటనే సమాధానం చెప్పలేదు. దానికి కారణం ఉంది అంది. మళ్ళీ అదే మాట అని అర్జున్ కోపంగా అన్నాడు. ఇన్ని రోజులుగా నువ్వు నాకు చూపించిన ప్రతిదీ చూసిన తర్వాత నేను నిన్ను నమ్మాలని అనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వటం లేదు. సంధ్య అతని దగ్గరికి వచ్చి, నేను నీకు అవకాశం ఇవ్వటం లేదు కాదు అర్జున్, నేను చెప్పే నిజం బయటకు వస్తే ఇంకొకరి జీవితం నాశనం అవుతుంది, అందుకే ఆగుతున్నాను అంది. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మరొకరి జీవితం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తున్నావా అని అడిగాడు. సంధ్య తల ఊపుతూ, నీ జీవితం నాశనం కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది. కానీ నువ్వు చేస్తున్నది అదే అని అర్జున్ చెప్పాడు. అతని గొంతులో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్తున్నావు, కానీ నీ ప్రతి పని నన్ను నీ నుండి దూరం చేస్తుంది. సంధ్య కన్నీళ్లు తుడుచుకుని, నువ్వు నన్ను నమ్మటం మానేసినా నేను మాత్రం నిన్ను నమ్మటం మానలేదు అంది. అర్జున్ ఆమె వైపు చూసి, అయితే నన్ను నమ్మితే నిజం చెప్పు అన్నాడు. సంధ్య కళ్ళను మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత, ఇంకా 2 రోజులు మాత్రమే, తర్వాత నీకు దాచేది ఏమీ ఉండదు అంది. అర్జున్ ఇక వాదించలేదు. సరే, 2 రోజులు అని మాత్రమే చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 రోజులు మాత్రం అర్జున్ 2 సంవత్సరాల్లా గడిచాయి. సంధ్య ఎవరితో మాట్లాడినా అతనికి అనుమానం. ఆమె ఫోన్ మోగినా గుండె బరువెక్కేది. కానీ ఈసారి ఆమెను వెంబడించకుండా ఉండాలని ప్రయత్నించాడు. అయినా 3వ రోజు ఉదయం సంధ్య చాలా తొందరగా తయారై బయటికి వెళ్ళడం చూసి అతని మనసు మళ్ళీ కలవరపడింది. ఆమె చేతిలో అదే చిన్న బ్యాగ్ ఉంది. అర్జున్ దూరంగా నిలబడి చూస్తుండగా ఆమె ఒక క్యాబ్లో వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత అర్జున్కు ఒక మెసేజ్ వచ్చింది. అది వినయ్ నుండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రండి. ఇక మీకు ఎలాంటి అనుమానం ఉండదు. అర్జున్ చాలాసేపు అలా ఆ మెసేజ్‌ని చూస్తూ ఉన్నాడు. 6 గంటలకు అతను చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ సంధ్య, వినయ్ ఇద్దరూ ఎదురుగా నిలబడి ఉన్నారు. సంధ్య చేతిలో అదే బ్యాగ్. అర్జున్ దగ్గరికి రాగానే వినయ్ అతని వైపు చూసి, మీరు రావాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈ విషయం ఇక మీద తెలియకుండా ఉండకూడదు అన్నాడు. అర్జున్ సంధ్య వైపు చూశాడు. ఇప్పుడైనా చెప్పు. సంధ్య నెమ్మదిగా ఆ బ్యాగ్‌ను తెరిచింది. అందులో ఒక చిన్న ప్యాకెట్ ఉంది. దాన్ని బయటకు తీసి అర్జున్ చేతిలో పెట్టింది. ఇది నీకోసం అంది. అర్జున్ అయోమయంగా ప్యాకెట్‌ను తెరిచాడు. లోపల ఉన్న వస్తువును చూసి అతని కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. సంధ్య కన్నీళ్లతో చూస్తూ, ఇంతకాలం నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నది కారణం ఇదే అర్జున్ అంది. అర్జున్ చేతిలో ఉన్న వస్తువును చూస్తూనే ఉండిపోయాడు. అది తను ఎప్పటినుండో కోల్పోయిన ఒక వస్తువు, తన పెళ్లి ఉంగరం. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5 ఏళ్ల క్రితం తమ పెళ్లి జరిగిన రోజు సంధ్య రాసుకున్న లేఖ. అర్జున్, ఈ లేఖ ఇప్పుడెందుకు అని అడిగాడు. సంధ్య నెమ్మదిగా అతని ఎదురుగా కూర్చుంది. ఎందుకంటే మన పెళ్లి
మన పెళ్ళికి 5 ఏళ్ళు పూర్తయ్యే రోజు నీకు ఏదైనా ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య జరిగిన పరిస్థితుల వల్ల అన్నీ తారుమారయ్యాయి. అర్జున్ లేఖను తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అందులో పెద్ద పెద్ద మాటలు ఏమీ లేవు. నువ్వు నన్ను ఎప్పుడైనా కోపంగా చూసినా, నాతో ఎప్పుడైనా గొడవ పడినా, ఒకరోజు నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, మన బంధం మీద నాకున్న నమ్మకం మాత్రం తగ్గకూడదు. ఎందుకంటే ప్రేమ అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అని రాసి ఉంది. ఆ చివరి వాక్యం చదివేసరికి అర్జున్ లేఖను కింద పెట్టాడు. అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారాయి. సంధ్య నిశ్శబ్దంగా అతన్ని చూస్తుంది. ఈ మాటలు రాసిన నువ్వే ఇప్పుడు నన్ను ఎందుకు పరీక్షిస్తావు అని అర్జున్ అడిగాడు. సంధ్య తల వంచుకుని, ఎందుకంటే నేను కూడా భయపడ్డాను అర్జున్. నీకు ఈ మధ్య నా ప్రవర్తన చూస్తే అనుమానం వస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఒకసారి అడిగి నేను చెప్పే వరకు ఆగుతావని అనుకున్నాను. కానీ నువ్వు రోజు రోజుకి నన్ను దూరం చేసుకుంటూ వెళ్ళావు. నేను కూడా నిజం వెంటనే చెప్పలేకపోయాను. మనిద్దరి తప్పు వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంది. అర్జున్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. కానీ ఒక విషయం మాత్రం నిజం. నిన్ను వినయ్తో చూసిన ప్రతిసారి నా గుండెల్లో ఏదో కాలిపోయినట్టు అనిపించింది. నువ్వు అతనితో నవ్వితే నాకు కోపం వచ్చింది. అతను నీకు ఏదైనా ఇస్తే నా మనసు నన్నే ప్రశ్నించింది. నువ్వు ఆమె భర్తవే కదా! మరి నీకు తెలియకుండా ఇంకొకరు ఆమె జీవితంలో ఇంత దగ్గరగా ఎలా వచ్చారు అని. సంధ్య అతని చేతిని పట్టుకుని, నాకు కూడా అదే బాధ. నా భర్త నా మీద అనుమానం పెట్టుకున్నాడని తెలిసి నేను ఎన్నో రాత్రులు ఏడ్చాను. కానీ నిన్ను బాధపెట్టి నిజం చెప్పడానికి భయపడ్డాను అంది. అప్పుడే వినయ్ నెమ్మదిగా వారి దగ్గరికి వచ్చాడు. ఇక నా వల్ల మీ ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా మిగలకూడదు అర్జున్. నువ్వు నన్ను ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు. కానీ సంధ్య నీకెప్పుడు ద్రోహం చేయదు అన్నాడు. ఆమెకు సహాయం చేసింది మీరు 5వ వార్షికోత్సవానికి ప్రత్యేకంగా చేయడానికి మాత్రమే. అర్జున్ వినయ్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. నువ్వు నాకు శత్రువులా కనిపించావు వినయ్. ఇప్పుడు చూస్తుంటే నేను నీ గురించి ఎంతగా తప్పుగా అర్థం చేసుకున్నానో తెలుస్తుంది. వినయ్ నవ్వుతూ, నిజం తెలిసిన తర్వాత కోపం కంటే నవ్వే వస్తుంది అర్జున్ అన్నాడు. సంధ్య మాత్రం మౌనంగా నిలబడింది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అన్నాడు. సంధ్య వెంటనే తల ఊపింది. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా నిన్ను క్షమించగలగాలి. నువ్వు నమ్మినా నిజం చెప్పకుండా నీకు అనుమానం వచ్చేలా చేసింది నేనే. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మనిద్దరం తప్పు చేశాం. కానీ ఒక విషయం మాత్రం ఇంకా మర్చిపోకూడదు. సంధ్య అతని వైపు చూసింది. ఇక నుండి ఏ విషయమైనా చిన్నదైనా పెద్దదైనా దాచుకోకుండా ఒకరికొకరు మాట్లాడుకుందాం. సంధ్య కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. ఇక మాటిస్తున్నాను. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఇంటివైపు నడిచాడు. కానీ వాళ్ళిద్దరికీ తెలియని ఒక చిన్న విషయం ఇంకా మిగిలే ఉంది. వినయ్ ఒంటరిగా నిలబడి వారి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. సర్ప్రైజ్ కోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. రేపు సాయంత్రం కార్యక్రమం మొదలవుతుంది. వినయ్ ఆ మెసేజ్ చూసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. అర్జున్కి అసలు సర్ప్రైజ్ ఇంకా మిగిలే ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ నిద్ర లేచేసరికి సంధ్య ఇంట్లో కనిపించలేదు. టేబుల్పై చిన్న కాగితం ఉంది. సాయంత్రం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండు, నన్ను నమ్ము అని రాసి ఉంది. అది చదివిన అర్జున్కి నవ్వొచ్చింది. ఇంతకాలం తాను సంధ్యను నమ్మలేకపోయాడు. ఇప్పుడు ఆమె మాత్రం తనను నమ్మవచ్చని చెప్పకుండా తనకు ఒక మాట మాత్రమే వదిలి వెళ్ళింది. ఈ మాత్రం ఏం జరిగినా అనుమానం పెట్టుకోను అని తనలో తానే అనుకున్నాడు. కానీ ఈరోజు మధ్యాహ్నం అర్జున్కి ఒక ఫోన్ వచ్చింది. అది వినయ్ది. అర్జున్, సాయంత్రం 6 గంటలకు నువ్వు చెప్పిన చోటికి రా. నీకు ఒక విషయం చూపించాలి అన్నాడు. అర్జున్ నవ్వుతూ, ఇంకా ఏం దాచారు అని అడిగాడు. వినయ్ కూడా నవ్వి, ఈసారి ఏమీ దాచలేదు. నీ భార్య చెప్పకుండా నేను కూడా చెప్పను. నువ్వే చూసి తెలుసుకోవాలి అన్నాడు. అర్జున్ ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించాడు. గతంలో ఇదే మాట విన్నప్పుడు తనకు అనుమానం వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం తనలో ఒక మార్పు కనిపించింది. నేను ఊహించను. నిజం ఏదైనా అదే నమ్ముతాను. సాయంత్రం 6 గంటలకు అర్జున్ వినయ్ చెప్పిన చోటికి వెళ్ళాడు. అది వాళ్ళ ప్రేమ తెలుసుకున్న చిన్న ఆలయం. 5 ఏళ్ల క్రితం అదే సమయంలో అర్జున్, సంధ్య కుటుంబం సభ్యుల మధ్య జరిగిన చిన్న పెళ్లి కార్యక్రమం ఇప్పటికీ అతని కళ్ళ ముందు ఉంది. ఆలయం మొత్తం పూలతో అలంకరించి ఉంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఎందుకు అని అడిగాడు. వినయ్ నవ్వుతూ, కొంచెం ఆగు అన్నాడు. కొద్దిసేపటికి సంధ్య అక్కడికి వచ్చింది. ఆమెను చూసి అర్జున్ కళ్ళల్లో చిరునవ్వు వచ్చింది. ఆమె పెళ్లి రోజు వేసుకున్న చీర పోలిన చీరలో ఉంది. చేతులకు అదే గాజులు, మెడలో అదే హారం. అర్జున్ కొద్దిసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఇదంతా నువ్వే చేశావా అని అడిగాడు. సంధ్య చిన్నగా నవ్వి, నువ్వు 5 ఏళ్ల క్రితం నాకు చెప్పిన మాట గుర్తుందా అంది. అర్జున్ ఆలోచించాడు. ఏ మాట? మన పెళ్లి రోజు మన పెళ్లి చేసుకునే అవకాశం వస్తే కూడా నిన్నే చేసుకుంటాను అన్నావు. అర్జున్ నవ్వాడు. అది నాకు గుర్తుంది. అందుకే ఈరోజు మళ్ళీ అదే మాట వినాలని అనుకున్నాను. అర్జున్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. కానీ వెంటనే అతని ముఖం సీరియస్ అయింది. సంధ్య,
ఒక విషయం చెప్పాలి. ఈ 2 నెలల్లో నేను నిన్ను ఎంత అనుమానించానో గుర్తొస్తే నాకు నేనే అసహ్యంగా కనిపిస్తుంది. సంధ్య అతని దగ్గరగా వచ్చి, నువ్వు చూసింది నిజమే అర్జున్. నా ప్రవర్తన కూడా అనుమానం వచ్చేలా ఉంది. అందుకే నీ తప్పు మాత్రమే కాదు, నేను కూడా తప్పుగా చేశాను అంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళ మీద ఎప్పుడూ అనుమానం రాకూడదని కాదు. అనుమానం వచ్చినప్పుడు వెంటనే తీర్పు ఇవ్వకూడదు. వాళ్ళ మాట వినాలి. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే నన్ను నమ్ముతావా? అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పటి నుండి నువ్వు ఏం చెప్పినా ముందు నమ్ముతాను. తర్వాత అవసరమైతే ప్రశ్నిస్తాను. కానీ నా ఊహలతో నీ మీద తీర్పు ఇవ్వను అన్నాడు. అప్పుడే ఆలయం లోపల నుండి పెద్దవాళ్ళు, స్నేహితులు బయటకు వచ్చారు. అందరూ చప్పట్లు కొట్టారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. సంధ్య నవ్వుతూ, మన 5వ రోజు పెళ్లి రోజు ఒకసారి మొదలు పెట్టాలని అనుకున్నాను అంది. అర్జున్ ఆమెను చూసి నవ్వాడు. అయితే అందరం ఆనందంగా ఉండగా సంధ్య మాత్రం ఒక్కసారిగా మౌనంగా మారింది. అర్జున్ గమనించి, ఏమైంది అని అడిగాడు. సంధ్య అతని చేతిని పట్టుకుని నెమ్మదిగా చెప్పింది. అర్జున్, నువ్వు నన్ను నమ్మటం నేర్చుకున్నావు. కానీ నేను కూడా ఒక నిజం చెప్పాలి. అది ఈరోజు సర్ప్రైజ్ కంటే చాలా ముఖ్యమైనది. సంధ్య ఆ మాట చెప్పగానే అర్జున్ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. చుట్టూ అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నా అతని దృష్టి మాత్రం సంధ్య మీదే ఉంది. ఇంకేం నిజం సంధ్య? ఇప్పుడు కూడా ఏదైనా దాచావా? అడిగాడు. సంధ్య వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుంది. దాచింది కాదు అర్జున్, చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాను. కానీ ఈసారి మాత్రం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. అర్జున్ మౌనంగా తల ఊపాడు. చెప్పు, ఈసారి మధ్యలో ఆపను. సంధ్య కొద్దిసేపు అందరి వైపు చూసి అర్జున్ ఆలయం వెనుక ఉన్న ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. నువ్వు గత 2 నెలలుగా ఒక విషయం గురించి బాధపడుతున్నావు కదా, నేను వినయ్తో ఎందుకు ఇంత దగ్గరగా ఉన్నానని. అర్జున్ తల ఊపాడు. అవును. సంధ్య నెమ్మదిగా, వినయ్ నా జీవితంలోకి రావడానికి కారణం నువ్వే అంది. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. నేనా? అవును. మన పెళ్లి మొదటి సంవత్సరంలో నువ్వు ఒకసారి నాకు ఒక మాట ఇచ్చావు. నువ్వు ఎప్పుడైనా నాతో ఏదైనా చెప్పడానికి భయపడితే ముందుగా నీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడి తర్వాత నాకు చెప్పు అన్నావు. ఆ మాట నాకు గుర్తుండిపోయింది. ఈసారి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా. అప్పుడు వినయ్ సహాయం తీసుకున్నాను. కానీ ఆ సర్ప్రైజ్ విషయంలో ఎక్కువగా రహస్యం ఉండడంతో నీకు అనుమానం వచ్చింది. అర్జున్ నెమ్మదిగా నవ్వాడు. అంటే ఇంత పెద్ద కథ అంతా నా మీద సర్ప్రైజ్ కోసం. సంధ్య కూడా నవ్వింది. అవును. కానీ ఒక చోట నేను నిజంగా తప్పు చేశాను. నువ్వు మొదట అనుమానం వ్యక్తం చేసే రోజు నీకు నిజం చెప్పాల్సింది. కానీ సర్ప్రైజ్ పాడవుతుందని అనుకుని మౌనంగా వహించాను. నువ్వు రోజు రోజుకి బాధపడుతున్నా కూడా ఆపలేదు. అదే నా తప్పు. అర్జున్ ఆమెను చూస్తూ, నిజం చెప్పాలంటే నేను ఎఫ్ఐఆర్ ఉందనే చేస్తుందని అనుకున్నాను. ఆ మాట బయటికి చెప్పగానే అతని కళ్ళలో సిగ్గు కనిపించింది. వినయ్ నీకు చీర కొనడం చూశాను. నీకు నగలు ఇవ్వడం చూశాను. మీ ఇద్దరి మధ్య రహస్యంగా మాట్లాడుకోవడం చూశాను. ఒకే డిజైన్ ఉంగరాలు కూడా చూశాను. ఆ సమయంలో నా మెదడు ఒకటే చెప్పింది, ఇంకెవరో నీ జీవితంలోకి వచ్చారు అని. కానీ నా మనసు చివరి వరకు నేను తప్పు చేయలేదని నమ్మాలని ప్రయత్నించింది. సంధ్య అతని దగ్గరగా వచ్చి, అదే కదా మన బంధం. మనసు నమ్మిన వ్యక్తిని కళ్ళతో చూసిన ఒక్క దృశ్యం కోసం వదిలేయకూడదు. కానీ నీ బాధను కూడా నేను అర్థం చేసుకున్నాను. నేను నీ స్థానంలో ఉంటే బహుశా నేను అలాగే ఆలోచించేదాన్ని అంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇకపై మనిద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. సంధ్య తల ఊపింది. ఉండవు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. అప్పుడే వినయ్ అక్కడికి వచ్చాడు. మీ ఇద్దరికీ పరిష్కారం అయ్యిందా అని నవ్వుతూ అడిగాడు. అర్జున్ కూడా నవ్వి, నిన్ను అనుమానించినందుకు సారీరా అన్నాడు. వినయ్ పర్లేదు. కానీ ఒక సలహా మాత్రం ఇస్తాను. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు అతను మంచివాడైనా చెడ్డవాడైనా ముందు ఇద్దరూ మాట్లాడుకోవాలి అన్నాడు. అర్జున్ వెంటనే సంధ్య వైపు చూసి, అది నిజం అన్నాడు. సంధ్య చిరునవ్వుతో, అందుకే ఇక నుండి నీకు ముందే మాట్లాడతాను అంది. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తర్వాత అర్జున్ తన పెళ్లి ఉంగరాన్ని మళ్ళీ సంధ్య చేతిలో పెట్టి, ఇది ఇక ఎప్పుడు నా నుంచి దూరం కాకూడదు అన్నాడు. సంధ్య నవ్వుతూ, ఉంగరం కాదు అర్జున్, మన నమ్మకం దూరం కాకుండా చూసుకుందాం అంది. అర్జున్ ఆమెను చూసి, అదే మన అసలు సంబంధం అన్నాడు. ఈ కథ ఇంకా ముగియలేదు. ఎందుకంటే మరుసటి రోజు అర్జున్ ఒక విషయం తెలుసుకున్నాడు. తన భార్యను అనుమానించేలా చేసిన కొన్ని సంఘటనలు నిజంగా యాదృచ్ఛికాలు కావు. కానీ వాటి వెనుక ఇంకొకరి చిన్న తప్పు ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా వినయ్ నుండి ఫోన్ వచ్చింది. అర్జున్ నిన్ను ఒకసారి కలవాలి అన్నాడు. అర్జున్ నవ్వుతూ, ఇంకేమైనా సీక్రెట్ మిగిలిందా అని అడిగాడు. వినయ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ఒక విషయం మాత్రం నీకు చెప్పాలి. ఈ మధ్య సంధ్య నువ్వు అనుమానించడానికి కారణమైన కొన్ని విషయాలు నా వల్ల కూడా తప్పు జరిగింది అన్నాడు. అర్జున్ ఆశ్చర్యంగా, నీ వల్ల అని అడిగాడు.
అవును. నేనే సంధ్యకు సహాయం చేస్తున్నానని నీకు ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ సర్ప్రైజ్ చేరిపోతుందనే ఉద్దేశంతో నేను కూడా కొన్ని విషయాలు దాచాను. ముఖ్యంగా చీర, నగలు కొనేటప్పుడు నువ్వు అక్కడే ఉంటావని తెలిసినా నేను జాగ్రత్త పడలేదు. నీకు అవి ఎలా కనిపిస్తాయో కూడా ఆలోచించలేదు. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. గతంలో తాను చూసిన ప్రతి దృశ్యం ఇప్పుడు మరోసారి గుర్తొచ్చింది. వినయ్ సంధ్యకు చీర ఇవ్వడం, నగలు కొనడం, ఇద్దరు రహస్యంగా మాట్లాడడం నిజంగా దృశ్యాలు అనుమానం కలిగించేలా ఉన్నాయి. కానీ వాటి వెనుక ఉన్న కారణం తెలిసిన తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. దృశ్యం నిజమే, కానీ దానికి మనం ఇచ్చే అర్థం తప్పు కావచ్చు. వినయ్ నిన్ను అలాగే తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజం చెప్పాలంటే ఒక దశలో నిన్ను నా భార్య నుండి దూరం చేయాలని కూడా అనుకున్నాను అన్నాడు. అర్జున్ వినయ్ నవ్వుతూ నీ స్థానంలో నేను ఉన్నా అలాగే అనుకునేవాడిని. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, సంధ్య నీ గురించి ఒక్కసారి కూడా చెడ్డగా మాట్లాడలేదు. నువ్వు ఆమెను అనుమానిస్తున్నావని తెలిసి కూడా అర్జున్ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అని మాత్రమే చెప్పేది. ఆ మాట విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఇంటికి వచ్చారు. సంధ్య వంటగదిలో ఉండగా వెనుక నుండి ఆమెను పిలిచాడు. సంధ్య. ఆమె తిరిగి చూసింది. అర్జున్ చేతిలో ఒక చిన్న పాకెట్ ఉంది. ఇది నీకోసం. సంధ్య ఆశ్చర్యంగా తెరిచింది. అందులో ఒక చిన్న అందమైన గొలుసు ఉంది. ఇదెందుకు అని అడిగింది. అర్జున్ చిరునవ్వుతో నువ్వు వినయ్ దగ్గర నుండి తీసుకున్న నగలు చూసి నేనెంత అనుమానించానో గుర్తుందా? ఇప్పుడు అదే విషయం మీద నేను నీకొకటి ఇస్తున్నాను. కానీ ఈసారి దాచకుండా నీ భర్తగా నా చేతులతో అన్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ అని అతని దగ్గరకు వచ్చింది. అర్జున్ ఆమెను ఆపి ఒక్క నిమిషం నేను ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఈ 2 నెలల్లో నిన్ను చాలా బాధపెట్టాను. నీ ఫోన్ చూస్తే అనుమానం. నువ్వు బయటికి వెళ్తే అనుమానం. ఎవరో నీతో మాట్లాడితే అనుమానం. చివరికి నా కళ్ళతో చూసినది నిజమని నమ్మాను. కానీ నువ్వు నా భార్యవని 5 ఏళ్లుగా నన్ను ఎలా చూసుకుంటావో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సంధ్య నెమ్మదిగా నీకు అనుమానం రావడానికి కారణం నేనే అర్జున్ అంది. కాదు అని అతను వెంటనే అన్నాడు. నీకు తప్పుగా ఉంది. కానీ నా తప్పు ఇంకా పెద్దది. నిన్ను అడిగి తెలుసుకోవాల్సింది పోయి నా మనసులోనే కథ రాసుకున్నాను. సంధ్య కన్నీళ్లతో అతని చెవి పట్టుకుంది. అయితే నన్ను నమ్ముతావా? అర్జున్ చిరునవ్వుతో ఆమె చేతిని తన గుండెలపై పెట్టుకున్నాడు. నిన్ను నమ్మకుండా ఈ గుండె ఇన్ని సంవత్సరాలు నీతో ఎలా జీవించింది? ఒక అనుమానం వచ్చింది కాబట్టి 5 ఏళ్ల నమ్మకాన్ని ఎలా మర్చిపోతాను? ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే అర్జున్ నవ్వుతూ అయితే ఒక చిన్న శిక్ష మాత్రం ఉంది అన్నాడు. సంధ్య ఆశ్చర్యంగా చూసింది. ఇక నుండి నువ్వు ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేసినా ముందే నాకు చెప్పాలి. సంధ్య నవ్వుతూ అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ చిన్న నవ్వులో గత 2 నెలలుగా బాధ మొత్తం కరిగిపోయినట్టు అనిపించింది. ఆ రాత్రి సంధ్య ఒక మాట చెప్పింది. అర్జున్ జీవితాంతం మర్చిపోలేనిది. అర్జున్ ఆ రాత్రి, సంధ్య ఇద్దరు ఇంటి బాల్కనీలో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి దూరం లేదు. సంధ్య నెమ్మదిగా అర్జున్ వైపు చూసి అర్జున్ ఒక విషయం చెప్పనా అంది. అర్జున్ నవ్వుతూ ఇప్పుడు చెప్పడానికి కూడా అనుమతి తీసుకోవాలా? సంధ్య కూడా నవ్వింది. లేదు, కానీ ఈ విషయం నేను ముందే చెప్పి ఉంటే ఈ 2 నెలలు బాధ ఉండేది కాదు అర్జున్ అన్నాడు అర్జున్. ఏమిటి? సంధ్య నెమ్మదిగా అతని చేతిని పట్టుకుంది. నువ్వు నన్ను వినయ్‌తో చూసిన మొదటి రోజే నాకు అర్థమైంది. నీకు నా మీద అనుమానం వచ్చిందని. ఆ రోజు రాత్రి నువ్వు నాతో మాట్లాడకుండా పడుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ మన 5వ పెళ్లి రోజు కోసం నేను ప్లాన్ చేస్తున్న సర్ప్రైజ్ మొత్తం పాడైపోతుందని ఆగాను. కానీ నువ్వు రోజు రోజుకి నన్ను అనుమానించడం చూసి నాకు విషయం అర్థమైంది. నీకు సర్ప్రైజ్ కంటే మన మధ్య నమ్మకం చాలా ముఖ్యం. అయినా ఆలస్యం చేశాను. అది నా తప్పు. అర్జు అర్జున్ ఆమె మాటను విని కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు. సంధ్య, నువ్వు చేసిన తప్పు రహస్యంగా దాచడమే. కానీ నేను చేసిన తప్పు నీ మీద నమ్మకాన్ని వదిలేయడం. మన ఇద్దరి తప్పుల్లో ఒకటి కూడా లేకపోతే ఈ బాధ ఉండేది కాదు. సంధ్య అతని భుజంపై తలవాల్చింది. మరి ఒక విషయం నువ్వు కూడా గుర్తుంచుకోవాలి. భార్య భార్యను ప్రేమించడం అంటే ఆమెపై ఎప్పుడూ అనుమానం రాకూడదని కాదు. అనుమానం వచ్చినప్పుడు కూడా ఆమె మాట వినడానికి ఓపిక ఉండాలి. ఒక దృశ్యం చూసి తీర్పు ఇవ్వకూడదు. అర్జున్ ఆమె మాట విని తల ఊపాడు. అదే నేను ఈ 2 నెలల్లో నేర్చుకున్నాను. మన కళ్ళకు కనిపించేది మొత్తం నిజం కాదు. కొన్నిసార్లు మనకు కనిపించేది నిజమే అయినా దాని వెనుక ఉన్న కారణం మనకు తెలియకపోవచ్చు. సంధ్య అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అయితే ఇక నన్ను నమ్ముతావా? అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఇకపై నిన్ను నమ్మకుండా ఉండడం నా వల్ల కాదు అన్నాడు. ఎప్పటికీ ఎప్పటికీ కూడా. సంధ్య నవ్వుతూ అతని భుజంపై తల పెట్టుకుంది. అంతలో అర్జున్ ఫోన్ మోగింది. స్క్రీన్పై వినయ్ పేరు కనిపించింది. అర్జున్ కాలెత్తి ఏంట్రా అని నవ్వుతూ అడిగాడు. అవతల నుండి వినయ్ నవ్వుతూ ఇప్పుడైనా నా మీద నమ్మకం వచ్చిందా అన్నాడు. అర్జున్ కూడా నవ్వి నీ మీద కాదు నా భార్య మీద నమ్మకం పెట్టుకోవడం నేర్చుకున్నాను అన్నాడు. సంధ్య ఆ మాట విని అర్జున్ వైపు చూసింది. ఫోన్ అర్జున్ ఫోన్ పెట్టి ఆమెతో అన్నాడు. మన బంధాన్ని కాపాడింది ప్రేమ కాదు సంధ్య. ప్రేమతో పాటు చివరి వరకు నమ్మకం వదలకపోవడమే.
సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నన్ను అవమానించినా చివరికి నిన్ను వదలట్లేదు. అందుకే నేను అదృష్టవంతురాలిని. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నిన్ను అనుమానించినందుకు నాకు బాధగా ఉంది. కానీ అనుమానం నాకు ఒక జీవిత పాఠం నేర్పించింది. ఏంటి? మనకు నచ్చిన దృశ్యం కనిపించిన వెంటనే మనసుని తప్పు పట్టకూడదు. ముందుగా నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్క అనుమానం ఎన్నో సంవత్సరాల బంధాన్ని క్షణాల్లో పడగొట్టగలదు. సంధ్య అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇక నుండి అర్జున్ చిన్న చిరునవ్వుతో, ఇక నుండి అనుమానం వస్తే ముందుగా నిన్ను అడుగుతాను. నా మనసులో కథ రాసుకోను. ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ మధ్య మిగిలింది ఒకటే నమ్మకం. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూసినది తప్పు కాదు. మనం అర్థం చేసుకున్నదే తప్పు. ఈ కథపై మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.